రెండో రోజు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చిన ఏఈపై కమిషన్ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. బ్లాకుల నిర్మాణంలో ఆర్డర్ ప్రకారం కట్టకపోవడంపై కమిషన్ సీరియస్ అయింది. క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని కమిషన్ హెచ్చరించింది. రేపు మరో 18 మంది ఇంజనీరింగ్ అధికారులను కమిషన్ విచారించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నర్సింగ్ లైవ్లో అందిస్తారు. నర్సింగ్. స్వామి, కాళేశ్వరం కమిషన్ విచారణ గత 2 రోజులుగా వాడివేడిగానైతే జరుగుతూ ఉంది. నిన్న 18 మంది ఇంజనీర్లను అంటే ఫీల్డ్లో ఆ 3 బ్యాచ్లకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో ఫీల్డ్లో పనిచేసినటువంటి ఏఈలు, డిఈలు, సిఈలు ఎవరైతే ఉన్నారో వారిని విచారించారు. సో అక్కడ ఫీల్డ్లో వర్క్ చేసినటువంటి ఇంజనీర్ల విభాగం అధికారులతోటే విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. నిన్న 18 మంది ఇంజనీర్లను విచారించినటువంటి కమిషన్ చైర్మన్ చంద్రఘోష్ ఈరోజు మరొక 16 మందిని విచారణకు పిలిచారు. 16 మంది ఇంజనీర్లు ఈరోజు విచారణకి హాజరయ్యారు. అయితే చంద్రఘోష్ కమిషన్ అయితే చాలా ఒక సిస్టమేటిక్గా ఈ విచారణను కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక దఫా విచారణని పూర్తి చేశారు కమిషన్ చైర్మన్. అందులో భాగంగా అందరినీ కూడా నోటీసులు ఇచ్చి పిలిచి వారు ఏదైతే విషయాన్ని కమిషన్కు చెప్పారో ఈ విచారణలో భాగంగా వాటన్నింటినీ కూడా లిఖితపూర్వకంగా అఫిడవిట్ రూపంలో తీసుకున్నారు. ఆ తర్వాత బహిరంగ విచారణ చేశారు. ఆ బహిరంగ విచారణకి అందరి ముందు ఆ ప్రాజెక్టుకు సంబంధించి సందేహాలు కమిషన్ అడిగితే అందరి ముందే ఓపెన్గా కూడా చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ అఫిడవిట్లను ముందు పెట్టుకొని క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. అయితే చాలా క్షుణ్ణంగా ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి డిజైనింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి ఇండివిజువల్గా వివరాలు అఫిడవిట్ రూపంలో తీసుకున్నటువంటి కమిషన్ వారు ఇచ్చినటువంటి రిపోర్టులన్నింటినీ కూడా క్షుణ్ణంగా చదివి వాటిపైన ఒక్క అంచనాకు వచ్చి వాటిపైన ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ విచారణలో భాగంగా చాలామంది తప్పుడు అఫిడవిట్లు సమర్పించారనేటువంటి నిర్ధారణకి కమిషన్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే బ్లాక్లు వరుస క్రమంలో నిర్మించలేదని చెప్పి అందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని తప్పుగా ఇచ్చారని చెప్పి రెండో బ్లాక్ ఏకి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా తప్పుగా ఇచ్చారని చెప్పి గుర్తించినటువంటి కమిషన్ ఈరోజు హాజరైనటువంటి ఇంజనీర్ల పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సో రేపు మరికొంతమంది ఇంజనీర్లను కూడా విచారణకు పిలువబోతా ఉంది కమిషన్.